టుక్ అయితే ఆర్డర్ చేశాను. అది వచ్చేలోపు నేను మీకు ఒకటి చెప్పుదాం అనుకున్నాను. ఏంటంటే ఇట్స్ లైక్ టూ టెంపరేచర్, ఇట్స్ టూ హాట్ అండ్ నాకైతే ఇక్కడ సర్వైవ్ అవ్వాలని లేదు. జస్ట్ ఇట్స్ ఓన్లీ వన్ మోర్ డే టు గో, సో దట్స్ ఫైన్ ఫర్ మీ. కానీ ఇక్కడైతే చాలా దారుణంగా ఎండలు ఉన్నాయి. కంబోడియా, థాయిలాండ్లో కూడా అంత అనిపించలేదు, బట్ హియర్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ బిట్ మోర్. స్టిల్ ఐఎమ్ hydrated with water, juice, whatever, milk, whatever I'm getting, I'm having it. సో ఇప్పుడు నా టుక్ అయితే వచ్చేసింది. Hi. Hello. Yeah, I'm the one who ordered. Grab. Yeah. Melvin? Melvin. Yeah.
You got a shepherd to take us back up. సో ఇది
టోనల్ సాప్ రివర్కి అయితే వచ్చేసాం. క్రూజ్ అయితే ఎక్కేసాను, కాంబో క్రూజ్. గూగుల్ మ్యాప్స్లో మీరు ఒకవేళ సెర్చ్ చేసి చూస్తే యూ విల్ గెట్ లైక్ కాంబో క్రూజ్ అని ఒకటి. ఇట్స్ గుడ్ డీల్స్ ఉన్నాయి అందులో బాగానే. సో రౌండ్ ట్రిప్ వచ్చేసి ఇట్స్ లైక్ అరౌండ్ $16 USD. ఇక్కడైతే USD డాలర్స్ పడుతుంది. ఇంకోటి కంబోడియన్ రియల్స్లో పే చేయాలి. సో బోత్ కరెన్సీస్ విల్ వర్క్ ఇన్ కంబోడియా. సో ఈ సిటీలో ఇదే టోనల్ సాప్ అనే రివర్ ఇట్స్ మధ్యలో నుంచి వెళ్ళి క్రాస్ అవ్వుకుంటూ వెళ్తుంది. సో కంట్రీ మధ్యలో నుంచి వెళ్ళి, సో ఫ్రమ్ అబౌవ్ థాయిలాండ్ నుంచి వెళ్ళి నెక్స్ట్ కింద రివర్స్ ఓషన్స్లో వెళ్తుంది అనమాట. సో ఇప్పుడైతే క్రూజ్ మీదకి అయితే ఎక్కేసాను. లెట్స్ సీ, విల్ జస్ట్ హ్యావ్ సమ్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్. నేను ఆల్కహాల్ అయితే తాగను. సో డిన్నర్ కూడా ఉంది క్రూజ్లో, బట్ ఐ డోంట్ చూస్ డిన్నర్. సో ఐ హ్యావ్ డిన్నర్ ఆల్రెడీ ఎట్ మై హాస్టల్. సో డిన్నర్ అయితే నేనేం తీసుకోలే, ఓన్లీ జస్ట్ క్రూజ్, రౌండ్ ట్రిప్, ఇంకొకటి డ్రింక్స్, ఎనీ డ్రింక్స్. లెట్స్ సీ వెదర్ అయితే ఇప్పుడు కొంచెం 28 ఆ ఫీల్ అయితే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 PM. సో క్రూజ్ స్టార్ట్స్ ఇన్ 5 minutes and we'll just go around. Just got some welcome drink and some nuts. సో ఇప్పుడు ప్రస్తుతం నేనైతే క్రూజ్లో ఉన్నాను. ఇదొక కంబోడియా రివర్స్ కంట్రీ మధ్యలో నుంచి వెళ్ళి వెళ్తుంది. సో ఐ ఫీల్ రిలాక్సింగ్ ఎందుకంటే కొంచెం టెంపరేచర్ కూడా డౌన్ అయింది. ఇట్స్ లైక్ 25 degrees అరౌండ్, బట్ ఫీల్స్ లైక్ మోర్లీ 30 degrees. అండ్ కంబోడియాకి వస్తే మీరు ఒకటైతే గుర్తుంచుకోవాలి, ఇట్స్ లైక్ టోటల్ డిఫరెంట్ కంపేర్ టు థాయిలాండ్ అండ్ వియత్నాం. ఇక్కడైతే చాలా అంటే హోటల్, ఇట్స్ నాట్ ఏ బిగ్ డెవలప్ కంట్రీ, బట్ యూ కెన్ అజ్యూమ్ దట్ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మీకు నేను చెప్తున్నాను. కంబోడియా it's literally good, but when you book an hotel accommodation or something, don't book in cheap. ఎందుకంటే ఫెసిలిటీస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ వాన్ షవర్, ఇట్స్ లైక్ bathrooms and toilets and it's not good, and have changed like 1 or 2 hotels in span of 2 days lo. So just be careful with that. ఏమో ఇంకా వేరే హాస్టల్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు, అన్లెస్ అండ్ అంటిల్ యూ బుక్ ఇట్. బట్ ఫర్ నౌ ఇట్స్ ఓకే. నేను ఉంటున్న హాస్టల్లో అయితే ఫెసిలిటీస్ అయితే ఇట్స్ minimum facilities, not like 5-star range. I can give only like 3 out of 5 ratings. So ఇప్పుడైతే జస్ట్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేశాను క్రూజ్లో. సో నెక్స్ట్ రేపు ఒక రోజు ఉంది, అండ్ ద నెక్స్ట్ డే నా ఫ్లైట్ ఉంది బాలీకి ఫ్రమ్ సింగపూర్. సో ఇన్ స్పాన్ ఆఫ్ 2 days ఐ విల్ బీ ఇన్ బాలీ. సో అక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయి, ఒకటి నూసాప్ ఇండియా
వెళ్ళాలి. ఇంకోటి జస్ట్ బాలి సరౌండింగ్స్లో లోకల్ బాలి సరౌండింగ్స్లో లోకల్ వెన్యూస్, ఇంకోటి లోకల్ అట్రాక్షన్స్ ఏమన్నా ఉంటే చూడాలని, ఇంకోటి మెయిన్లీ టెంపుల్స్ ఆర్ లైక్ ఎనీ ancient things. So Bali is also known for great tourism. So first time I'll be in Bali in 2 days. So నేను ట్రావెల్ చేసింది ముందు న్యూజిలాండ్, ఫిజీ. కంపేర్ టు ఏషియన్ కంట్రీస్ అవి చాలా కొంచెం కంపేర్ టు ఏషియన్ కంట్రీస్ అన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. సో వెన్ యూ కమ్ టు ఏషియా, లైక్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏషియా యూ ఫీల్ లైక్ ఇట్స్ హోమ్. దర్ ఈజ్ నో మచ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఏం అంత లేదు. యూ విల్ ఫీల్ లైక్ హోమ్, యూ విల్ ఫీల్ లైక్ ఎప్పుడంటే అప్పుడు ఫ్లైట్ తీసుకొని ఇండియా వెళ్ళిపోవచ్చు అనే ఒక సబ్కాన్షియస్ మైండ్తో మీరు ఉంటారు. సో యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ ట్రావెలింగ్. వెన్ యూఆర్ ట్రావెలింగ్ యూ విల్ బీ హ్యాపీ ఇన్ ఏషియా. బట్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ ఏషియా యూ ఫీల్ లైక్ మనం ఒక డిఫరెంట్ కంట్రీ కన్నా డిఫరెంట్ లైక్ వేరే కాంటినెంట్కి వెళ్ళినా కూడా ఇట్స్ లైక్ ఓకే మనం దూరం వచ్చేసాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ వెన్ యూ రియలైజ్ దట్ world is so small, so you just keep on traveling, you just meet new people and you just enjoy. అదే మనకు లైఫ్లో కావాల్సింది ఎక్కువ. సో when you feel like or like when you feel like stressed or something, you have to travel. Just go on, just have some time for yourselves and then come back to your personal life or like to your work life or like anything. So I feel good. Like past two weeks nunchali I've been traveling, so I feel good. I've been in Thailand, one of the most beautiful place. So next time నేను విజిట్ చేసినప్పుడు పట్టాయ కూడా వెళ్తాను. So I'll be vlogging in Pattaya and then I'm planning to go to Japan or Brazil. So next year నేను if I choose Brazil, it's like నేను మార్చ్లో అన్నా మార్చ్లో అన్నా వెళ్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. జపాన్ వెళ్తే మాత్రం ఐ విల్ గో ఇన్ లిటిల్ బిట్ సమ్మర్ టైంలో వెళ్తాను. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. సోలో ట్రావెలింగ్లో ఉండే ఆ మజానే వేరు అసలు. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ అండ్ జస్ట్ ట్రావెల్, అదొక పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది, అదొక మైండ్ ఫ్రీ చేస్తుంది ఫ్రమ్ ఆల్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ కంబోడియా. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఐ విష్ ఐ వాంట్ టాక్. నేను ఒక క్రూజ్లో ఉన్నాను. క్రూజ్ ఇట్స్ టేకింగ్ మీ ఆల్ ఓవర్ ద సిటీ ప్లేస్. ఇది ఒక రివర్ ఉంది సిటీ మధ్యలో. సో ఈ రివర్ దట్ పాసెస్ త్రూ ఇన్ బిట్వీన్ కంబోడియా. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పొద్దునంతా చాలా ఎండగా ఉండే, బట్ రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ లెస్ స్ట్రెస్డ్ అండ్ అసలు స్ట్రెస్ లేదు. ట్రావెలింగ్ చేస్తుంటే అదొక రిలీఫ్ని ఇస్తుంది. లైక్ వెన్ యూఆర్ అవుట్, వెన్ యూ వాంట్ సీ న్యూ ప్లేసెస్, అరే ఎక్స్ప్లోర్ చేద్దాము అనే ఉత్సాహము, అనే మంచి ఫుడ్. నాకు కంబోడియన్ ఫుడ్ కూడా చాలా నచ్చింది అండ్ థాయిలాండ్ ఫుడ్ కూడా చాలా నచ్చింది. కంపేర్ టు ఇండియన్ ఫుడ్, నెక్స్ట్ ఐ ప్రిఫర్ థాయిలాండ్ ఫుడ్. థాయ్ ఈజ్ లైక్ బెస్ట్ డిషెస్. అందులో చాలా డిషెస్ ఉన్నాయి థాయ్లో. ఐ ఫీల్ సో గుడ్. అండ్ నాకు నచ్చిన డిష్ ఒకటి వచ్చేసి ప్రాన్స్, ఎనీ టైప్ ఆఫ్ ప్రాన్స్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ ల్యామ్ అండ్ shrimp fried rice, shrimp, any type of shrimp dish in Thailand I prefer to eat. ఇంకోటి చాలా పీస్ఫుల్గా ఉంది టు బీ ఫ్రాంక్. ఇప్పుడు నేను ఇండియా వెళ్తున్నాను ఆఫ్టర్ కోవిడ్, లైక్ 5 years తర్వాత. సో I wanna rejoin my family, have some fun and
ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే మనకు సపరేట్ టైం కూడా కావాలి అండ్ ఫ్యామిలీ తోటి కూడా టైం స్పెండ్ చేయాలి. యూ నీడ్ టు హ్యావ్ యువర్ సెల్ఫ్ టైం ఫస్ట్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ టైం ఫర్ యువర్ ఫ్యామిలీ. అండ్ వేరే అన్నీ ఏం ఇంపార్టెంట్ లేదు. లైక్ వీ డోంట్ నీడ్ ఎనీ ఇంపార్టెంట్ అదర్ దాన్ దిస్. హ్యావ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్, హ్యావ్ టైం ఫర్ యువర్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. And make sure you travel or like just go out. Some people like watching movies or some stuff, or just go out on shopping, but I prefer like more than movies and shopping you need to go to some places where you can explore, and they not like any other state that gives you much restrictions, but ఏ కంట్రీ అయితే రిస్ట్రిక్షన్స్ లేవు లైక్ పొలిటికల్గా లేకుంటే లైక్ ఎనీ అంటే హార్మ్ కానీ ప్లేసెస్ లైక్ అయితే ఇప్పుడు చాలా కంట్రీ అది ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది లైక్ పొలిటికల్ ఆర్ లైక్ ఎనీ మిలిటరీ ఆర్ మాఫియా సంథింగ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే కంట్రీస్ కూడా మీరు వెళ్ళి మంచిగా రీల్స్ కూడా చేయొచ్చు అండ్ బ్లాగ్స్ కూడా చేయొచ్చు. ఎనీథింగ్ యూ లైక్ టు డూ లైక్ go out, do some photography, or like go on a hike, or like go on a long drive. That's it. Like ఇంట్లో కూర్చుంటే ఏం రాదు. యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. లైక్ ఒకవేళ మీ ప్లేస్లో ఏమన్నా లైక్ distractions or disturbance or like any kind of situations that occur, you need to move to a new place and live according to that. అంటే మన సిటీలో ఏం జరుగుతుందో ఏం జరగదో అని నేనేం అంటలేదు. బట్ వెన్ యూ మూవ్ అరౌండ్ అంటే కొత్త సిటీకి వచ్చినాము అరే నాకేం తెలీదు అన్నట్టు ఉండకుండా లైక్ వెన్ యూ గో అరౌండ్ ప్లేసెస్ యూ ఫీల్ లైక్ ఓకే మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినాము, కొత్తగా మనము థింక్ చేయాలి ఇక్కడ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ లైక్ ఎనీ లైఫ్ స్టైల్ లివింగ్ మనం చేంజ్ చేసుకోవచ్చా, మనం అడాప్ట్ అవుతామా, లేకుంటే కల్చర్ డిఫరెన్సెస్ ఏమన్నా వస్తాయా, ఆర్ ఎనీ అదర్ సిచ్యువేషన్స్ వేర్ వీ క్యాన్ ఫేస్ దట్ మేక్స్ అస్ సో స్ట్రాంగ్. సో డెఫినెట్లీ కీప్ ఆన్ ట్రావెలింగ్. ఎందుకంటే కొత్త ప్లేస్ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ కొత్త విషయాల్లో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. యూ నో వాట్ ఐ మీన్. లైక్ వెన్ యూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ న్యూ ప్లేసెస్, న్యూ కల్చర్స్, న్యూ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు దానికి మీరు ఎలా మౌల్డ్ అవుతారు, ఎలా మౌల్డ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు, ఆర్ లైక్ హౌ కెన్ యూ అడాప్ట్ సంథింగ్ విచ్ ఈస్ న్యూ టు యువర్ కల్చర్ ఆర్ లైక్ టు ద ప్లేస్ వేర్ యూ ఆర్ స్టేయింగ్. కొత్తగా మీరు ఉన్నప్పుడు ఎలా అని. సో దట్ మేక్స్ యూ మోర్ స్ట్రాంగ్ ఎనఫ్. సో జస్ట్ కీప్ ఆన్ ట్రావెలింగ్, టాక్ టు న్యూ పీపుల్, ఎక్స్ప్లోర్ సమ్ న్యూ ప్లేసెస్. ఇయర్కి ఒక్కసారైనా వెన్ యూ గో అవుట్, వెన్ యూ సీ ద వరల్డ్, లైక్ యూ విల్ గెట్ టు నో దేర్ ఈజ్ అ రీజన్ ఫర్ లివింగ్. ఒక మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎలా అంటే there will be something where you can realize that ఓకే వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంది, మన లైఫ్ స్టైల్ ఇలా ఉంది. సో వెన్ యూ కంపేర్ దేర్ లైఫ్ స్టైల్ టు యువర్ లైఫ్ స్టైల్ వెన్ యూ మీట్ దెమ్, సో యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో లైక్ ఓకే మనం ఇది కొంచెం అంటే మనం తక్కువగా ఉన్నాము, లేకుంటే మన వల్ల ఇది అవ్వట్లేదు, మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారు వాళ్ళ కల్చర్స్ అండ్ వాళ్ళ ట్రెడిషన్లో. సో మన ట్రెడిషన్లో ఏం స్ట్రాంగ్నెస్ ఉంది, లేకుంటే మన వే ఆఫ్ లివింగ్లో ఏం పాజిటివ్ ఉన్నాయి, ఏం నెగటివ్ ఉన్నాయి. సో వీ కెన్ కంపేర్. సో హెల్త్ పరంగా కానీ, లేకుంటే
ఫైనాన్షియల్ పరంగా కానీ. సో ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ బెటర్ దాన్ అస్, లైక్ వీ కెన్ లెర్న్ దేర్ వర్క్ ఆల్సో. వాళ్ళ దగ్గర నుంచి పని నేర్చుకోవడం కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్. మనం ఎందులోనన్నా ల్యాక్ అవుతున్నాము. సో ఇదే లైక్ ఒక స్టూడెంట్ బయటికి వచ్చి చదువుకోవడము అంటే మల్టీ కల్చర్ సొసైటీలో ఒక కాలేజ్కి వెళ్ళి మన ఇండియన్స్ కాకుండా వేరే వాళ్ళు ఫారినర్స్తో చదువుకోవడము అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని ఇస్తుంది. ఎందుకంటే నోయింగ్ దేర్ వాల్యూస్, నోయింగ్ దేర్ థాట్స్, థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది. సో వాళ్ళు మనకంటే బెటర్ ఉన్నారా, మనం వాళ్ళకంటే బెటర్ ఉన్నామా, మనం వాళ్ళకి ఏం నేర్పించవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్లో మనము ముందుకెళ్ళాలి. లైక్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ దట్ ఎన్కౌంటర్. ఆ కొత్త వాళ్ళని కలిసే ఒక కొత్త సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసేటట్టు ఉండాలి. అంటే we need to have some new vibes every day. So just go out, like just ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ఒక హాస్టల్లో ఉండి ఒక నలుగురితో మాట్లాడి మీరు చూడండి, లైక్ వాట్ ఆర్ దే, లైక్ వై ఆర్ దే అని ఒక క్వశ్చన్ మీకు కూడా మీ మనసులో మీరు క్వశ్చన్ వేసుకోండి. సో మేబీ అంటే ఒకటే చోట ఉంటూ ఒకటే ప్రాంతం వాళ్ళతోటి మాట్లాడుతూ ఒకటే వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లైఫ్, ఇది కూడా కొంచెం బెటర్గా చేంజ్ చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశం, ఒక ఒపీనియన్ తోటే నేను మీకు చెప్తున్నాను. సో జస్ట్ గో అవుట్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, ఫైండ్ అవుట్ న్యూ థింగ్స్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ adapt to those situations where you can handle, or like where you can have some positive lifestyle and improve yourself and gain something which you are not able to gain in your own country. So that's the only thing. Just it's like a motivation, but no, it's a reality అని నేను చెప్తున్నాను. సో జస్ట్ కీప్ ఆన్ లైక్ ఎక్స్ప్లోర్. ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ నాకు అది తెలుసులే, నాకు ఇది తెలుసులే, ఓకే వేరే వాళ్ళది చూసుకుంటూ లైక్ ఓకే చూడండి, ఫర్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. లైక్ ఇంటర్నెట్ ఉన్నదే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, బట్ వెన్ యూ గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్, లైక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు తెలుసుకుంటే నీకేమొస్తుందని, యూ విల్ జస్ట్ నో ద ఇన్ఫర్మేషన్. బట్ వెన్ యూ గో అండ్ ఎక్స్ప్లోర్ బై యువర్ ఓన్, యూ విల్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, ఎక్స్పీరియన్స్ కావాలా అనే ఒక థాట్ ప్రాసెస్లో మీరు వెళ్ళి చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ సే. అండ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఎ గుడ్ ఈవినింగ్ ఓవర్ హియర్. సో గుడ్ సన్సెట్. నేను ఇక క్రూజ్ ట్రిప్ ఎండ్ చేయాలని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో రేపు ఏం చేస్తానో నాకు తెలియదు. దే ఈజ్ నో ప్లాన్స్ టుమారో, బట్ లెట్స్ సీ వెన్ ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ హౌ ద సన్సెట్ ఆర్ లైక్ హౌ ద టెంపరేచర్ గోనా బీ. ఈరోజు అయితే చాలా హాట్గా ఉండే, లైక్ 45 degrees. ఇట్స్ లైక్ ఉన్నది 38 degrees, బట్ ఫీల్స్ లైక్ 45. సో దట్ మేక్స్ మీ సో ఇల్. అంటే నేను ఎటు బయటికి వెళ్ళలేదు, నేను బాగానే ఉన్నాను, బట్ స్టిల్ I just wanna don't get sick or like dehydrated due to sun or like summer, ఏదేమన్నా కానీ. బట్ స్టిల్ 3 PM వరకు ఇంట్లోనే ఉన్నాను. సో ఐ జస్ట్ టుక్ ఏ క్రూజ్. ఆఫ్టర్ దట్ ఇట్స్ 5 PM అరౌండ్ క్రూజ్ తీసుకున్నాను. సో జస్ట్ ట్రావెలింగ్, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ దిస్ రివర్. Make sure you also keep traveling, guys. That's a good thing you can do.
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
Bye.